ఓం గణేశ శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం మార్చి నెల 13వ తారీఖు శుక్రవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వాసనవ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసంలో కృష్ణపక్షము దశమి ఉదయం 6 గంటల వరకు ఉందండి. తర్వాతనేమో పూర్వాషాఢ రాత్రి 1:17 వరకు ఉంది. ఉదయం వర్జ్యం 9:30 నుంచి 11:16 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:19 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:30 నుంచి 1:19 వరకు దుర్ముహూర్తం ఉంది. దశమి ఉదయం సమయంలో బాగానే ఉంది. ఏకాదశి కూడా మంచిదే. ఈరోజు వారం కూడా మంచిది కాబట్టి ఏదైనా పనులు ప్రారంభించుకోవడానికి మంచిదనే మనం చెప్పుకోవచ్చు. ఇక శుక్రవారం చూసినట్లయితే ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు. చాలామంది లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ ఉంటారు. దాంతోపాటు మహిళలు కొంతమంది లలితా సహస్రనామం కూడా చదువుకుంటారు. ఒకవేళ ఉదయం వంట సమయంలో కుదరకపోతే సాయంకాలం అందరూ కలిసి ఒక్కొక్క ఇంట్లో కూర్చొని 10 మంది గ్రూప్గా కానీ లేకపోతే దేవాలయాలకు వెళ్ళి కానీ లలితా సహస్రనామం చదువుకునేటువంటి సాంప్రదాయం మన ఆంధ్రదేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నది. అది మంచి సంప్రదాయం. ఎందుకనంటే ఆ విధంగా చాలామందికి ఈ లలితా సహస్రనామం కంఠస్థం వచ్చి ఉంటుందండి. అందువల్ల ఏంటంటే వాళ్ళు దాన్ని ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆ విధంగా చేయటం అనేది, దాన్ని బట్టి తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి మంచి మార్గంలో పెడతారు. ఇది మనం హర్షించదగ్గటువంటి విషయం అండి. ఇంకేంటంటే జాతకరీత్యా శుక్రగ్రహానికి ఏదైనా ఉన్నటువంటి వాళ్ళు నవగ్రహాల్లో ఆ శుక్రగ్రహానికి సంబంధించిన జపాలు అవి చేయించుకోవటం మంచిది. ప్రతి శివాలయంలో కూడా అసలు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుంటేనే అన్ని గ్రహాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందువల్ల ఏంటంటే ఈ విధంగా శుక్రగ్రహానికి సంబంధించింది కూడా జపం చేయించుకోవటం కానీ లేకపోతే దానాలు చేసుకోవటం కానీ చేస్తే కొంతవరకు జాతకరీత్యా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇక రెండవది ఏంటంటేనండి, ఈరోజు ఇవి గ్రహాలకి మనకి ఏంటంటేనండి ప్రత్యేక ఆదివారం దగ్గర నుంచి ఆదివారం సండే అంటాం. అంటే ఏంటనమాట, సూర్యుడికి సంబంధించింది. సోమవారం మండే అంటే మూను. ఇలా ఇంగ్లీష్లో ఉన్న పేర్లకి తెలుగులో ఉన్న పేర్లకు కూడా దగ్గర సంబంధం ఉన్నది మనం గ్రహించుకున్నట్లయితే ఇది మనం ఏదో జ్యోతిష్యం అనేది తీసిపడేసి కాదు, సంప్రదాయబద్ధమైందనే విషయం కూడా మనం ఆలోచించాల్సిన మనవి చేస్తూ స్వస్తి.